కథ పిలవని అతిథులు. ఒక గ్రామంలో కమల ఇంకా తన కూతురు సీమ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళతో సరిగా కలిసేవారే కాదు. కమల ఊర్లో ఉన్న మిగతా వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టడానికే చూస్తూ ఉంటుంది. తన కూతురు సీమ ఎటువంటి పని చేయని పని దొంగ అని చెప్పొచ్చు. ఇలాగే ఒకరోజు సీమ వంట చేస్తున్నప్పుడు, ఇక్కడ చాలా వేడిగా ఉంది. ఈ పొయ్యి పక్కన ఇంక మీదట నేను అస్సలు కూర్చోలేను. ఏమైంది సీమా? ఈ రోజు తినడానికి ఏమైనా చేస్తున్నావా లేదా? లేట్ అయిపోతోంది, ఇంతవరకు వంట మొదలు పెట్టలేదు. నేను పని చేసి చేసి చాలా టైర్డ్ అయిపోయాను. ఇంతకు మించి నేను ఇవన్నీ చెయ్యలేను. ఏమిటి అలా మాట్లాడుతున్నావు? ఈ రోజో రేపో నీకు పెళ్ళైపోతుంది, అప్పుడు అక్కడ వంట చేయాలి కదా. ఈ పనులని నేను చెయ్యను. ఏ ఇంట్లో పని చేయడానికి పనోళ్ళున్నారో అలాంటి ఇల్లుగా చూసి నాకు పెళ్లి చేయండి. అవునవును, మన దగ్గర బోల్డంత డబ్బు మూలుగుతుంది కదా. ఆ డబ్బుతో నీకు పని మనుషులుండే ధనవంతుల అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. అమ్మ, నాకేమనిపిస్తుందంటే ఎందుకు మనం కొన్ని రోజులు టౌన్కెళ్ళి చుట్టు చూడకూడదు? నీ బుర్ర పాడైపోయినట్టుంది. ఊళ్ళు తిరిగి రావడానికి ఎంత డబ్బు ఖర్చవుతుందనుకుంటున్నావు? లేదమ్మా, నేనేమనుకుంటున్నానంటే కిషోర్ అన్న ఇంటికి వెళ్ళొచ్చు. కొన్ని రోజులు ఊరు తిరిగి చూడొచ్చు కదా. అక్కడికెళ్తే ఏ పని చెయ్యక్కర్లేదు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. కిషోరు మా తమ్ముడు కొడుకే కదా, వాడు మన కోసం ఏమైనా చేస్తాడు. నాకు ఈ ఊళ్ళో ఉండడం నచ్చలేదు. అక్కడికి వెళ్తే నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం ఉండదు, అన్ని పనులు కామినే చేస్తుంది. అయితే మనం రేపే బయలుదేరదాం. తల్లి కూతుర్లు ఊరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. కిషోర్ కమల సోదరుడి కొడుకు. తను పట్నంలో తన భార్య కామినితోటి ఉంటున్నాడు. మరుసటి రోజే కమల ఇంకా సీమ కిషోర్ ఇంటికొచ్చారు. నమస్కారం అత్తయ్య, రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? వదినా, మీ గుర్తొచ్చింది, అలాగే బయలుదేరిపోయాం. మీరు చాలా అద్భుతమైన పని చేశారు. చూడ్నానా, మేము కొద్ది రోజులు మీ ఇంట్లోనే ఉండాలని వచ్చాం. మంచి నిర్ణయమే తీసుకున్నారు. చాలా సంతోషం. కమల సీమ అక్కడే ఉండిపోవడం మొదలెట్టారు. రోజు మొత్తం టీవీ చూస్తూ తినడానికి ఇది కావాలా అది కావాలని అడిగేవారు. నువ్వు చాలాసేపటి నుంచి టీవీ చూస్తున్నావు, రిమోట్ ఇవ్వు, నేను కూడా దేవుడి పాటలు చూడాలి. సీమ కమలకి టీవీ రిమోట్ ఇచ్చేసింది. కిచెన్లో పనిచేస్తున్న కామినిని తను పిలిచింది. వదినా, మాకొంచెం టీ వేసి తీసుకొస్తారా? చూడమ్మా, నాకు బాగా చక్కెర వేసి లస్సీ తీసుకురా. అలాగే తెస్తానండి. కామిని లస్సీ తీసుకొచ్చి కమలకి ఇచ్చింది. తీసుకోండి అత్తయ్య. వదినా టీ తీసుకురాలేదా? ఎందుకింత లేట్ చేస్తున్నారు? ఇదిగో ఒక్క క్షణంలో తెచ్చేస్తాను. ఏంటమ్మా ఇంత నిదానంగా పనిచేస్తున్నావు? అదే మా సీమైతే 2 ఊళ్ళకు వండి పెట్టేది తెలుసా నీకు? ఒక టీ కూడా పెట్టలేకపోతున్నావు. కమల చెప్పింది విని కామిని బాధపడింది. కానీ ఆమెమీ మాట్లాడలేదు. ఇలాగే వాళ్ళు ఏం అడిగితే అది కామిని చేసిస్తూనే ఉంది. రోజు మొత్తం వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి చేసిస్తోంది. కానీ అందులో ఏదో ఒక లోటు మాత్రం వాళ్ళు చెప్పడం మానలేదు. ఇలాగే 20 రోజులు గడిచిపోయాయి. అరెరే, ఇక్కడికొచ్చి 20 రోజులైంది. టైం వెళ్ళిందే తెలియలేదు. అవును, బాగా చెప్పావు. ఇక్కడ ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు కామినికి కిషోర్కి సమస్య వచ్చేసింది. కామిని, అత్తయ్య సీమ ఇంకా ఎన్ని రోజులని ఇక్కడ ఉంటారు? తెలీదండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వెళ్ళడం గురించి ఏమి మాట్లాడడం లేదు. నేనేమో ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. కానీ ఒక విషయం తెలుసు, రోజంతా నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని. నన్నేం చెప్పమంటారు? రోజంతా వీళ్ల కోసం వంటింట్లోనే సరిపోతోంది. అయినా వాళ్ళకి ఏం కావాలో సరిగ్గా చెప్పరు. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరేం దిగులు పడకండి, నేనే పరిష్కారం కనిపెడతాను. కామిని పక్కింట్లో ఉన్నవాళ్ళు ఓ రోజు వస్తున్నారు. కమల ఆవిడ ముందే కామినిని తిట్టింది. అరే కామిని, రాను నువ్వు అస్సలు కనిపించట్లేదేంటి? అంతా బావుందా? అంతా బానే ఉంది, కాస్త పని ఎక్కువైంది అంతే. అవును, నేను నా కూతురు ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఏ పని చేయలేదు, తనొక్కతే చేస్తున్నట్టు. అత్తయ్యా, మీరెందుకని కోప్పడుతున్నారు? నా ఉద్దేశం అది కాదు. సర్లే, ఆ సంగతి వదిలే. నువ్వేం చెప్పదలుచుకున్నావో మాకు అర్థమైందిలే. వాళ్ళకి ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. బయటికి వెళ్ళినప్పుడు కామినితోటి ఒక విషయం మాట్లాడుతోంది. మరుసటి రోజు కామిని కమలతోటి ఏమన్నారంటే, అత్తయ్యా, నేను వెళ్ళి కాయగూరలు కొనుక్కొస్తాను. సరే, త్వరగా వచ్చేయ్. వచ్చేటప్పుడు నాకు సీమాకి రసగుల్లలు తీసుకురావడం మర్చిపోకు. అలాగే అత్తయ్య. కామిని ఇంటికి తిరిగొచ్చేటప్పుడు ఒక చేతిలో ప్లాస్టర్ ఉంది. అలాగే పక్కింటి ఆవిడ కూడా వచ్చింది. అరే, ఏమైంది నీకు? మార్కెట్కి వెళ్లేటప్పుడు ఒక కారు వచ్చి కామినిని గుద్దేసింది. నేను దగ్గరుండి తన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాను. తన చెయ్యి విరిగిపోయింది. తను 6 నెలలకి రెస్ట్ తీసుకునే తీరాలి. ఇది విన్న వెంటనే కమల సీమ షాక్ అయిపోయారు. ఇప్పుడు ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఇంకా నయ్యం, మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంటి పని ఎలా చేసేదాన్నో ఏంటో. సరే కామిని, నేను వెళ్ళొస్తాను. అలా అని చెప్పి ఆమె బయలుదేరిపోయింది. అమ్మ కూతుర్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు. అత్తయ్యా, ఇక నుంచి ఈ ఇంటిని మీరే చూసుకోవాలి. నేనే పని చెయ్యలేను. ఏమిటి ఇలా ఇరుక్కుపోయాను? మేమొచ్చింది ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి. ఇద్దరు మాట్లాడేంత లోపల కిషోర్ అక్కడికొచ్చేశాడు. అరే కామిని, అసలు నీకేమైంది? ఇదంతా ఎలా జరిగింది? ఏం లేదండి,
చిన్న దెబ్బ తగిలింది. లేదు లేదు, ఇదేమీ చిన్న దెబ్బ కాదు. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో, పని గురించి ఆలోచించక. అత్తయ్య సీమ ఉన్నారు కదా. కమలాకి సీమాకి కామిని మీద ఎంతగానో కోపం వచ్చింది. కానీ కిషోర్ ముందు మాత్రం నటించడం మొదలెట్టారు. అవును బాబు, మేమున్నాం కదా, చూసుకుంటాం. అయితే సరే, ఈ రోజు అత్తయ్య చేసిన పరాటా చట్నీ తినాలని నాకు ఎంతో కోరికగా ఉంది. వెంటనే చేసిస్తే తింటాను. అవునత్తయ్య, మీ వంట రుచి చూడాలని నాకు ఆశగా ఉంది. కానీ కోడలా, ఇంకేమీ ఆలోచించకండి. ఈ రోజు మీరు వంట చేస్తారు, మేమందరం హాయిగా తింటాం. సీమా, నువ్వు ఇంటిని శుభ్రం చేసెయ్యే. ఇంకో విషయం, బట్టలు నానబెట్టాను, ఉతికి ఆరేసే. ఆ సరే వదినా. అన్నట్టు బాల్కనీలో మొక్కలుంటాయి, మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోకూడదు. తల్లికి కూతురుకి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎన్ని రోజులు సంతోషంగా కూర్చుని తిన్నారు. ఇప్పుడు పని చేయవలసిన సమయం వచ్చేసింది. మరుసటి రోజు మధ్యాహ్నానికి తల్లి కూతుర్లు ఇక పని చేయలేకపోయారు. ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇక నా వల్ల కాదు. మనం వెంటనే బయలుదేరి రేపు మన ఊరికి వెళ్ళిపోదాం. నేనిక్కడికి ఉండలేను. ఎక్కడికంటే మన ఊళ్ళో పనిచేసుకోవడమే మంచిది. అవునవును, సాయంత్రమే బయలుదేరిపోదాం. నాకు ఒళ్ళంతా నొప్పులమ్మా, నేను ఇంత పని చేయలేను. ఇలాగే ఇంకో 2-3 రోజులుంటే నేనిక్కడే చచ్చిపోతాను. అవునమ్మా, ఈ వదినేంటో అస్సలు పని చెయ్యట్లేదు. మనల్నే పని చేయమంటోంది. నేనిక్కడ ఉండనమ్మా. సరే, నువ్వు వెళ్ళి మన వస్తువులన్నీ సర్దు. నేను కామినితో మాట్లాడతాను. మనం ఈరోజే వెళ్ళిపోదాం. మధ్యాహ్నం భోజనం చేసే సమయం వచ్చింది. చూడమ్మా, ఈరోజు మేం బయలుదేరాలి. అదేంటత్తయ్య వెళ్ళిపోతానంటారు? వచ్చి 20 రోజులేగా అయింది. వదినా, అదేంటంటే నాకిప్పుడే గుర్తొచ్చింది. వస్తువులన్నీ బయట పెట్టాను. ఇక్కడికొచ్చేటప్పటికి అవన్నీ బయటే వదిలేశాను. కానీ నాకింకా చెయ్యి నయం అవలేదుగా. మీరుంటే కాస్త సాయంగా ఉంటుంది. చూడమ్మా, నాకు నీతో ఉండాలనే కోరిక. కానీ ఏం చేయను, మేం వెంటనే వెళ్ళిపోవాలి. మీ పరిస్థితి నాకు అర్థమైంది. సరే, త్వరగా వెళ్ళి వచ్చేయండే. ఆ రోజు సాయంత్రమే ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరిపోయారు. రాత్రి కిషోర్ ఇంటికొచ్చిన తర్వాత కామిని జరిగింది మొత్తం తనతో చెప్తోంది. ఎలా పక్కింటి వాళ్ళు ఇచ్చిన ఐడియాతోటి తను కమలాసీమకు ఒక గుణపాఠం నేర్పింది అని. ఇలా కామిని ఇంకా కిషోర్ వాళ్ళ నుంచి తప్పించుకున్నారు.